జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 9 to 12, 9 నుంచి 12 వరకు ఉన్న వచ్చిన భాగాలు చదువుకుందామండి. ఆది కాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వరకు ఉన్న వచ్చిన భాగాలు చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలెను నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప వలన మనం క్రిస్మస్ మాసంలో కదండి, మరొక క్రిస్మస్ మాసంలో అడుగుపెట్టే ధన్యత ప్రభు మనకిచ్చారు. ఈరోజు తారీఖు ఎంత? 14వ తారీఖు, డిసెంబర్ మాసం 14వ తారీఖు సాయంత్రం మనం ప్రార్థన సహవాసంలో ఉన్నాం. ఇక ఎన్ని రోజులకండి? సరిగ్గా 10 రోజులకి మనం క్రిస్మస్ మహోత్సవం చేసుకోబోతున్నాం. క్రిస్మస్ అంటేనే ఎక్కడ లేని సంతోషం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చడానికి వచ్చాడు కదండి. యేసుక్రీస్తులో సమృద్ధి అయిన జీవం ఉంది, యేసుక్రీస్తులో సమృద్ధి అయిన సంతోషం ఉంది, యేసుక్రీస్తు ప్రభులో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి. క్రిస్మస్ను తలపోసుకుంటూ ఈ క్రిస్మస్ మాసంలో మరెక్కువగా యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త ప్రకటన చేస్తూ కదండి, తెలిసిన వారికి తెలియని వారికి మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటారు కదా. ఈ నెల మీరు పెట్టాల్సింది హ్యాపీ క్రిస్మస్. చెప్పండి, ఏంటిది? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రభు మన కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. యేసు ప్రభులో రక్షణ ఉంది. ఎప్పటికెప్పుడు ఒక అబ్బాయి ఎవరో మరి మన సందేశాలు వింటూ ఆ వాక్యాలు వాట్సాప్ చేసి నాకు పెడతా ఉన్నాడు. నాకంటే కూడా ఎవరికైనా క్రైస్తవేతరులకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ప్రభుని గురించే అలా ఈ నెలంతా మనం క్రిస్మస్లో క్రీస్తుని గురించి ఎక్కువగా సువార్త ప్రకటన చేసే సమయం ఇది కదండి. పాటలు పాడటం ద్వారా క్రిస్మస్ పాటలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఈజ్ కమ్ కదండి. ఎంత సంతోషం. హాయ్ లోకమా ప్రభు వచ్చెను. అద్భుతమైన క్రిస్మస్ పాటలు పాడుకుంటూ సంతోషంగా ప్రభువులు ఆనందిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు క్రీస్తు ఆశీర్వాద సంఘం ద్వారా జరిగిస్తున్న పరిచర్యలన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక, కృప కలుగునుగాక. పరిచర్యలన్నిటిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి కూడా మనం విజ్ఞాపన ప్రార్థన తర్వాత మన సంఘ సభ్యులు నేలపట్ల శ్యామర ప్రసాద్ గారి ఇంట్లో క్యారల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ వక్కిండ్లే మనం చూసుకుంటాం. స్తుతి పాడి ప్రభుని గణపరుస్తాం. చక్కగా కుటుంబాలతో వారి ఇంటికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. నేను ఏబిఎం కాంపౌండ్లో
మన సంఘాన్ని ప్రేమించి వచ్చే వారి కుటుంబాలు దర్శించి చక్కగా మనం ఎంతగానో ప్రభుని స్తుతించాం, ఘనపరిచాం. ఇంకా విజయ కాలేబ్ గారి ఇల్లు, అలాగే న్యూటన్ ప్రసింగ్ గారి ఇల్లు అక్కడ ఉన్నాయి. దాని తర్వాత మనం చూడబోతున్నాం. ఇంకా మన సంఘానికి వచ్చేవాళ్ళు మీ చర్చి, మీ ఇంటి అడ్రస్సు, మీ ఫోన్ నెంబర్స్ ఇస్తే వచ్చే వారం ఇక షెడ్యూల్ ఉందండి. ఇక రేపు ఆదివారం నుంచి రేపు కళ్యాణపురి కాలనీలో సంధ్యారానికి ఇంటి దగ్గర నుంచి రేపు సాయంత్రం ఆరాధన అయిన తర్వాత సంధ్యారానిక గృహం నుంచి మనం ప్రారంభిస్తాం. ఈ ప్రాంతంలో కొన్ని గృహాలు దర్శిస్తాం. అలాగే ఇంకా రేపు వారం మనం ఇంకా క్యారల్స్ తిరుగుతాం. 20వ తారీఖు కల్లా క్యారల్స్ పరిచర్య ముగిస్తామని ప్రభుపేట మనం చేస్తున్నాం. తిరగలిసిన గృహాలన్నీ తిరిగి 21 నుంచి మీ అందరికీ గృహాల్లో పండుగ పనులు ఉంటాయి కాబట్టి వాటిని మీకు అప్పగిస్తాం. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నా. ఆదికాండం 32వ అధ్యాయం. ఈరోజు యాకోబు చేసిన ప్రార్థన. చెప్పండి, ఎవరు చేసిన ప్రార్థన? ప్రార్థన చాలా బలమైనది కదండి. బైబిల్లో అబ్రహాం ప్రార్థన చేశాడు కదా, ఆ తర్వాత ఇస్సాకు ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు కదండి. మోషే, దైవజనుడైన మోషే ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, రాజైన హిజ్కియా ప్రార్థన చేశాడు, ఇంకా ఏలియా ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు కదండి. భక్తులందరూ కూడా వారి జీవితంలో ఏం చేశారు? ప్రార్థన చేసిన వారే. దావీదు ప్రార్థన చేశాడు కదండి. దావీదు కీర్తనలని ప్రార్థనలే ప్రార్థన చేశారు భక్తులందరూ. ప్రార్థనా పరులు, భక్తులందరూ ప్రార్థనా పరులే. ప్రార్థన మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరమైంది. నమ్మిన వారంతా గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం కదండి. ప్రార్థన చాలా చాలా బలమే. మరి ఈరోజు మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారా? మధ్యాహ్నం అంతా మన సంఘం కొరకు, సంఘ కుటుంబాల కొరకు నేను ఒక్కనే మందిరంలో కూర్చొని భారంతో మనం చేస్తున్న పరిచర్యల కొరకు, సంఘం కొరకు, ప్రభా పరిచర్యను మీరు ఆశీర్వదించయ్యా, కుటుంబాలను దీవించయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మీకున్న అక్కర్ల విషయమై మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను దేవుని మందిరంలో. అందుకని కొంచెం అలసటగా ఉంది, అస్సలు నిద్ర లేకుండా భారంతో ఒక్కొక్కరి కొరకు సన్నిధికి వస్తున్న మీ అందరి కొరకు, కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. దైవ సేవకుని ప్రార్థన మీ కుటుంబాలతో బలంగా ఉందని చెప్పటానికి అతిశయోక్తి లేకుండా ధైర్యంగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీకు ఆ ప్రార్థన ద్వారా మేలు చేయునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మా నాన్న బ్రతుకున్నప్పుడు నాకు ఒక ధైర్యం ఏంటంటే, నా గురించి మా నాన్న ఖచ్చితంగా ప్రార్థిస్తానే ఉంటాడనే ధైర్యం. ఇప్పుడు మీరు కూడా ధైర్యంగా వెళ్ళండి, ఏ పనులను చేసుకోండి. అట్లని సినిమాకి వెళ్ళమని కాదు. మా కాపరి పాస్టమ్మ గారి ప్రార్థన మాతో ఎప్పుడు ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పనులు ప్రారంభించినా, ఏ వ్యాపారాలు ప్రారంభించినా, ఏ పెట్టుబడులు ప్రారంభించినా మా దైవ సేవకుని ప్రార్థన, నా ప్రార్థన కంటే ముందు అసలు మన యేసయ్య ప్రార్థన మనందరితో ఎల్లప్పుడూ ఉంది. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేయించున్నాడు. యేసయ్య మనందరి కొరకు ప్రార్థన చేస్తాడు. కాబట్టి సంఘముగా, సంఘ కాపరి దైవజనుని ప్రార్థన, పాస్టమ్ గారి ప్రార్థన మీతో ఎల్లప్పుడూ ఉంది అని మానక నేను తెలియజేస్తున్నాను. దానికి దేవుని కృప, కేవలం ప్రభు కృప, ప్రభు ఇచ్చిన భారం, వర్తమానాలు సిద్ధపరచుకుంటూ ఒకవైపు ఈరోజు ఉదయం నుంచి మందిరం దగ్గర కూర్చొని చక్కగా మరి రేపటి ఆరాధన కొరకు సిద్ధపడుతూ, అలాగే మీ అందరి కుటుంబాల కొరకు భారంతో ప్రార్థించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చాలా బలమైంది కదండి. రేపు ఆదివారం అద్భుతమైన సందేశాలు. ఉదయం మొదటి ఆరాధనలో అసలు యోసేపు ఎందుకు, ఈ క్రిస్మస్లో దేవుడు యోసేపును
ఎందుకు ఎన్నుకున్నాడు? వై జోసఫ్ అనే వర్తమానం చాలా చాలా బలమైన సందేశం. ఉదయకాలం 7:30 గంటలకు వచ్చే వారికి మొదటి క్రిస్మస్ సందేశం. ఈ క్రిస్మస్ రోజు దాకా, క్రిస్మస్ అయిపోయిన రోజు కూడా క్రిస్మస్ సందేశమే. క్రిస్మస్ దాకా అద్భుతమైన క్రిస్మస్ సందేశాలు. మీరు క్రీస్తు ఆశీర్వాద సంఘంలో సభ్యులుగా చేరి, అలాగే లైవ్లో కూడా తర్వాత పాస్టర్ ఫిలిప్ వియన్కనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అద్భుతమైన బలమైన క్రిస్మస్ సందేశాలు విని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తాం. తర్వాత రవి నోటిఫికేషన్ పెడతాడు. ఈ రాత్రి మరి రేపు ఉదయం జరిగే ఆరాధనలో, మొదటి ఆరాధనలో ఎందుకు యోసేపు, తర్వాత రెండవ ఆరాధనలో జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు గల ఇల్లు. అద్భుతమైన సామెతల గ్రంథం నుంచి క్రిస్మస్ సందేశం. 7 స్తంభములు గల ఇల్లు. ఎవరు 7 స్తంభములు గల ఇల్లు? ఎవరు? ఆ జ్ఞానం అనే నివాసము. క్రీస్తుని గురించిన అద్భుతమైన క్రిస్మస్ సందేశము రెండవ ఆరాధనలో బలమైన అద్భుతమైన సందేశం మనం రెండవ ఆరాధనలో వింటాం. అందరూ సిద్ధపడాల్సిన 10 గంటల ఆరాధనలో ఆ సందేశం మనకు వస్తుంది. చక్కగా వింటాం. లైవ్లో కూడా చూసేవారు చక్కగా ధ్యానించి దీవించబడాల్సిన మనం చేస్తున్నాం. ఆఖరి సాయంత్రం 3వ ఆరాధనలో క్రీస్తు ఎవరు? యేసుప్రభువారు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి వచ్చినప్పుడు క్రీస్తుని గురించి, మనుష్య కుమారుని గురించి మీరేమనుకుంటున్నారు? వారేమో కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడన్నారు. ఆ తర్వాత యేసయ్య మరి మీరేమనుకుంటున్నారు? పేతురు అంటాడు, నీవు సజీవుడు వగు దేవుని క్రీస్తు అన్నాడు. మరి నీవేమనుకుంటున్నావు? అది సంఘంగా మనమేమనుకుంటున్నాం? ఈ క్రిస్మస్లో యేసు క్రీస్తు మనకేమై ఉన్నాడు? హూ ఈజ్ జీసస్ టు యూ? యేసు నీకేమై ఉన్నాడు, నాకేమై ఉన్నాడు? అది 3వ ఆరాధనలో అద్భుతమైన సందేశం. కాబట్టి బలమైన ఆత్మీయ సందేశాలు రేపు ఆరాధనలో మనం వినబోతున్నాం. అందరూ సిద్ధపడి క్రీస్తు ఆశీర్వాద సంఘంలో సభ్యులుగా చేర్చబడి ఈ క్రిస్మస్ దినాల్లో రాబోయే కాలంలో మీరు అంటుకట్టబడి వేరుపారి ఆత్మీయంగా మేలులు పొంది దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు చేసిన ప్రార్థన. చెప్పండి, ఎవరు చేసిన ప్రార్థన? యాకోబు, భక్తుడైన యాకోబు చేసిన ప్రార్థన నేర్చుకుందామండి. చూడండి, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా? యాకోబు వాళ్ళ మామ లాబాను దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. యాకోబు మొదటి భార్య ఎవరు? లేయా. రెండవ భార్య ఎవరు? రాహేలు లేయా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. అక్కడ బాగా జరుగుతూ ఉంది. తర్వాత దేవుడు దర్శించి, యాకోబు నీ దేశానికి వెళ్ళిపో. 20 సంవత్సరాలు యాకోబు లాబాను ఇంటి దగ్గర ఉండి ఇక తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తన దేశానికి వెళ్తున్నాడు. తన దేశం కనాను ప్రాంతానికి వెళ్తున్నాడు. పద్దనరాము నుంచి కనాను ప్రాంతం వెళ్తున్నాడు. తను వచ్చిన దేశానికి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో ఈ యాకోబు ఇంటికి వస్తున్నాడన్న వార్త ఏశావుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? మా తమ్ముడు మరలా ఇంటికి వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాడు. వాడు ఇప్పుడు నా చేతికి చిక్కుతాడు అని కదా. ఎందుకు ఏశావుకి యాకోబు మీద కోపం ఏంటి? మోసం చేసి ఏశావు యొక్క ఆశీర్వాదాలు యాకోబు ఏం చేశాడు? దొంగిలించాడు. వాళ్ళ నాన్న మంచి కూర వండుకొని రారా నేను ఆశీర్వదిస్తానంటే ఈలోపు వాళ్ళ అమ్మ ఏం చేసింది? రిబ్కమ్మ గారు యాకోబు కోసం కూర చేసి ఆ జంతువును వధించి ఆ చర్మం పంపిస్తే కదండి, మాటేమో యాకోబు స్వరం, చూస్తేమో తవిడి, చూస్తేమో చర్మమేమో ఏశావు చర్మం. ఆశ్చర్యపోయి ఇస్సాకు వృద్ధాప్యం అన్నాడు. కళ్ళు బాగా ముడతలు వచ్చేస్తున్నాయి, ఇంకా చూడలేకపోతున్నాడు. దీర్ఘదేహుడు కదా, చూడలేక ఆ వృద్ధాప్యంలో ఆ యాకోబును పట్టుకొని మంచిగా ఆహారం తిని ఏం చేశాడు? యాకోబును ఆశీర్వదించాడు. ఈ సంగతి తర్వాత ఏశావు తెలిసి ఏశావు గబగబ వచ్చినప్పుడు, నాన్న ఇదిగో తెచ్చాను, కూర తెచ్చి తినంటే, ఇందాక తెచ్చింది ఎవరయ్యా? నువ్వు కాదా అంటే, నేను కాదు నాన్న అంటే, ఎవరంటే యాకోబు. వాడు నాకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే, ఒక్కడు కూడా లేదయ్యా. ఎంత బాధ వేస్తుందండి. సొంత తమ్ముడే అన్నను ఏం చేశాడు?
ఈ రోజుల్లో ఎవరో కాదంట కంట్లో పొల్ల పెట్టింది. చెప్పండి ఎవరంట? ఇంట్లో వాడే పెట్టాడంట. ఏంది చెప్పండి గట్టిగా. ఇంట్లో వాడే ఏం పెట్టాడు? ఎంత బాధేస్తుందండి వాస్తవంగా, ఎంత బాధో. ఏశావు ఏడ్చాడండి. ఒక్క ఆశీర్వాదం లేదా నాన్న, ఒక్క ఆశీర్వాదం లేదా? లేదయ్యా లేదయ్యా, నేనేం చేసేదిరా, లేదయ్యా, అన్ని వాడు తీసుకొని. ఏశావుకి ఎంత కోపం వచ్చిందో అది తెలుసుకొని వాళ్ళ అమ్మ ఏం చేసి తెలివిగా యాకోబుని ఇంటికి నుంచి పంపించేది. పోరా. యాకోబు వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరలా యాకోబు ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తున్నాడు. తన ఊరు వస్తున్నాడు. సొంత ప్రదేశానికి వస్తున్నాడు. ఈ వార్త ఎవరికి తెలిసింది? ఏశావుకి తెలిసింది. ఏశావు 400 మందితో వస్తున్నాడు. ఈ సంగతి తెలిసి యాకోబుకి ఏం చేసింది చెప్పండి? భయమేసింది. యాకోబు శ్రమలో ఉన్నాడు. చెప్పండి ఆ పరిస్థితులు. యాకోబు ఎక్కడున్నాడు? చదవండి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం, 8 కూడా చదువుదాం. ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను. అప్పుడు యాకోబు అప్పుడు అంటే ఎప్పుడు చెప్పాలి గట్టిగా. అప్పుడు ఆయన వచ్చిందంటే ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు. చెప్పండి ఎప్పుడు? యాకోబు ఇప్పుడు ఎక్కడున్నాడు? జాకబ్ వాజ్ ఇన్ ట్రబుల్. యాకోబు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. శ్రమలో యాకోబు ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. రాసుకోండి మొదటి మాట. ఇది యాకోబు శ్రమలో చేసిన ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయాలి? మనం శ్రమలో చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం చదవండి ఎవరైనా త్వరగా బైబిల్ తీసిన వాళ్ళు. జేమ్స్, ద లెటర్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 13. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 13 తర్వాత 14. మీలో ఎవరికైనా ఎన్నో వచ్చిన అది 13, 14 చదవండి అక్క. మీలో అంటే సంఘంలో ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వారిలో, దేవుని బిడ్డల మధ్యలో శ్రమలు ఎవరికైనా వచ్చినాయా? అనారోగ్యం వచ్చిందా? కష్టం వచ్చిందా? బాధ వచ్చిందా? నాకు తెలీదు. యు ఆర్ ఇన్ ఎ ట్రబుల్ పొజిషన్. నువ్వేదైనా కష్టంలో, ఆపదలో ఉన్నావా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినడలా ఏం చేయబాకండి, ప్రార్థన చేయండి అంతే. యు సిట్ అండ్ ప్రే టు గాడ్. మౌనంగా కూర్చొని ప్రార్థన చేయి. శ్రమలో దేవుని బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలంటే. శ్రమ వచ్చిందని కేకలేయబాకండి. యాకోబు శ్రమలో ఉన్నాడు. చెప్పండి యాకోబు ఎక్కడున్నాడు? చెప్పాలి గట్టిగా. యాకోబు ఎక్కడున్నాడు? జాకబ్ వాజ్ ఇన్ ట్రబుల్ పొజిషన్. యాకోబు శ్రమలో ఉండి చేస్తున్న ప్రార్థన ఇది. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, నాకు తెలియదు ఈ రాత్రి ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారేమో, ఆపదలో ఉన్నారేమో, కష్టంలో ఉన్నారేమో, సమస్యల్లో ఉన్నారేమో, భయములో ఉన్నారేమో, ఏదైనా ఇరుకు ఇబ్బందులు కూడా నడుస్తున్నారేమో. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ నాట్. నాకు తెలియదు మీరు శ్రమలో ఉన్నారా లేదా కష్టంలో ఉన్నారా నాకు తెలియదు. కానీ ప్రార్థన ఎప్పుడు చేయొచ్చు అంటే శ్రమలో. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదండి. యాకోబు తన శ్రమలో ఏం చేస్తున్నాడు? శ్రమలో కష్టంలో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? పారిపోవాలనుకుంటాం. శ్రమలో పారిపోయేవాడు క్రైస్తవుడు కాడు. శ్రమలో ఆత్మహత్య చేసుకునేవాడు క్రైస్తవుడు కాదు. శ్రమలో
వారిని వీరిని ఆశ్రయించేవాడు క్రైస్తవుడు కాడు. ఎవరు నిజమైన క్రైస్తవుడు? క్రీస్తును పోలిన బిడ్డ ఎవరో తెలుసా? శ్రమలో ప్రార్థించేవాడే నిజ క్రైస్తవుడు. హల్లెలూయా! శ్రమలో ప్రార్థించాలి. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు, యేసయ్యా నీతో సహజీవనము నా ఆత్మకు. కాదండి, శ్రమలో ఏం చేయాలి చెప్పండి? చెప్పరే మంద, గట్టిగా చెప్పండి. శ్రమలో ప్రార్థన. యాకోబు ఎప్పుడు చేస్తున్నాడు? శ్రమలో. హి వాజ్ ఇన్ ఎ ట్రబుల్ పొజిషన్, కష్టంలో. ఒకవేళ ఈ రాత్రి మీరు కూడా శ్రమలో ఉన్నారేమో, కష్టంలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో. అన్న ఎప్పుడు వచ్చింది మందిరానికి చెప్పండి? కష్టంలో. ఎప్పుడు వచ్చింది? కష్టం వచ్చిందని ఇప్పుడు కొంతమంది ఇంటి దగ్గర ఆగిపోయారు. ఏం పోతాంలే ప్రార్థనకి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేడి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కరిగించినావు, నీ కార్యములను, నీ కార్యములు విచారములు. ఏం చేస్తాడు యేసయ్య చెప్పండి? విచారాలతో ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి? దుఃఖం ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి? కష్టం ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి? ఒక అమ్మాయి చదువుతుంది, పోయిన ఆదివారం పాస్టర్ గారు, పుట్టెడు దుఃఖంతో వచ్చానయ్యా నేను చర్చికి. క్రీస్తు స్వరం గురించి మీరు మాట్లాడతా ఆయన స్వరం ఆదరించే స్వరం అని చెప్పారు కదా. మార్తతో అన్నాడు యేసయ్య, నీ సహోదరుడు లేచును అన్నాడు కదా. యేసుప్రభు ఏమన్నాడు మార్తతో? వింటే కదా ఇన్ని ప్రసంగాలు మేము ఆడినేం పాస్టర్ గారు అంటారు. మనసుతో వినాలి. ఎట్లా వినాలి చెప్పండి? మనసుతో వినాలి. యేసుప్రభు అన్నాడు, నీ సహోదరుడు ఏం చేస్తాడు? లేస్తాడు. అప్పుడు నేను చెప్పా, ఎంతమంది మీ సహోదరులకు బాగలేకొచ్చారో మందిరానికి, ఎంతమంది మీ సహోదరులకు బాగలేక మందిరానికి వచ్చారో ఏమో నాకు తెలీదు. ప్రభు మాట్లాడి చెప్పమన్న మాట చెప్తున్నా. మీ సహోదరుడు బాగుపడునుగాక, మీ సహోదరులకు బాగవునుగాక, మీ సహోదరులకు స్వస్థత కలుగునుగాక. ఏంది నన్ను చూసి చెప్పాడా పాస్టర్ గారు అని అనుకుందంట ఆమె. నాకేం తెలుసా ఆమె? నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధికి వస్తే చెప్పండి, మన దేవుడు ఎవరో తెలుసా? సంఘముల మధ్య సంచరించు దేవుడు. నువ్వు ఏ కలవరంతో వచ్చావో ఎరిగిన వాడు. ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆయన మాట నిన్ను నన్ను బలపరుచునుగాక, శక్తితో నింపునుగాక. యాకోబు ఎప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? శ్రమలో. చెప్పండి, ఎప్పుడు చేస్తున్నాడు? ఈ రాత్రి ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారేమో. శ్రమలో దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటి మాట రాసుకోండి, యాకోబు శ్రమలో చేసిన ప్రార్థన. రెండవది, ఈ ప్రార్థన నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు, ఎప్పుడో నేర్చుకున్నాగా. అప్పుడు అంటే ఎప్పుడండి? ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా,
నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. చాలు, ప్రార్థన ప్రారంభిస్తున్నాడు యాకోబు. శ్రమలో ప్రార్థన చేస్తే అయ్యా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. ప్రార్థనకి ఒక పద్ధతి ఉంది కదండి. యేసుప్రభువు అన్నాడు, మీరు ఏది అడిగినా మీరు అడిగేటప్పుడు యేసు నామములో అడగాలి. హల్లెలూయా. చెప్పాడా లేదా యేసయ్య? చెప్పాడా లేదా? చెప్పండి. ప్రార్థన ఎలా చేయాలి? పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించి ఈ మనవులన్నీ యేసు నామమున ప్రార్థించుచున్నాము ఆమేన్ అనాలి కదండి. ఈ మనవులన్నీ ఏ నామంలో? యాకోబు శ్రమలో ఒక పద్ధతితో ప్రార్థన చేస్తున్నాడు. అంత కష్టంలో కూడా నేరుగా చెప్పలా, అయ్యా ఏషా వస్తున్నాడు, అయ్యా ఏం చేస్తాడనయ్యా, ఏమైపోతానన్నయ్యా, ఈరోజు బతికిచ్చే అన్లా. ప్రేయర్ హ్యాస్ ఏ ప్రాపర్ పొజిషన్, ఒక మంచి ప్రాసెస్ ఉంది, ప్రక్రియ ఉంది, పద్ధతి ఉంది. ప్రార్థనకి ఒక మంచి పద్ధతి ఉంది. అంత శ్రమలో ఉండి నేరుగా మొరపెట్టలా, నేరుగా చెప్పలా తన బాధ, ఇది అయ్యా నా బాధ అని చెప్పుకోలా. అంత కష్టంలో ఉండి కూడా నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా కదా. ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా అందుకనే యేసయ్య శిష్యులకు నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. ఈ మనవులన్నీ ఏ నామంలో? ఏ నామంలో? కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా డైరెక్ట్గా ఇయ్యం. మన తరపున ఎవరిని పెట్టుకుంటాం? ఆయనకు తెలుసు భాష అంతా, వ్యవహారం అంతా రాసి ఇదంతయు ప్రేయర్ ప్రేయర్ అనే మాట రాస్తాడు ఆఖరిలో కదండి. మన తరపున వాదించేవాడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏది అడిగినా ఎవరి నామంలో అడగాలి? యేసు నామంలో. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము గట్టిగా అయ్యా లయం లయము. హల్లెలూయా తరర హల్లెలూయా మే. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన యేసయ్య నామము. యేసునామం చెప్పండి గట్టిగా, యేసునామం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఒక పద్ధతితో చేయాలి. అంత శ్రమలో కూడా యాకోబు ఏమంటున్నాడు? నా తండ్రివైన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా. అలర్ట్గానే ఉన్నారు. అట్టుండాలి కదా. మిమ్మల్ని ఎప్పుడు అట్లా అలర్ట్ చేస్తా ఉండు. ప్రార్థన శ్రమలో చేశాడు. రెండవది ఎలా చేశాడు? పద్ధతితో చేశాడు. చెప్పండి, రెండవది ఎలా చేశాడు? మూడో మాట చూడండి, ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమో, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన. మూడోది, యాకోబు డైరెక్ట్గా తన బాధ చెప్తున్నాడా? మనం ప్రార్థన చేయండి అనగానే యేసయ్యా ఎన్ని అప్పులు కానించి ప్రారంభిస్తాం. ఎంత అనారోగ్యమో చూడయ్యా చూస్తున్నాడు. ఆయన చూడకుండా దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన డైరెక్ట్గా చేయలా. ఒకటి శ్రమలో చేశాడు, రెండవది పద్ధతితో చేశాడు, ప్రార్థన పద్ధతితో చేశాడు, మూడవది వాగ్దానాలు గుర్తు చేసుకొని చేస్తున్నాడు.
నీకు మేలు చేసేదనని చెప్పిన యెహోవా, మేలు చేస్తానని చెప్పింది నువ్వు కదయ్యా, నన్ను ఇంతగా ఆశీర్వదిస్తానని చెప్పింది నువ్వు కదయ్యా, నీ మాట సత్యమయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను కొట్టాలి మంజు. మేలు చేయక నీవు అయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు? యాకోబు, దావీదు కాదు, యాకోబు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? యాకోబు దేవుడిచ్చిన వాగ్దానం, మేలు చేస్తానని చెప్పిన యెహోవా. శ్రమలో పద్ధతితో ప్రార్థన చేస్తూ, మూడవది దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత గొప్పోడండి యాకోబు. చెప్పండి, ఈ సంవత్సరం దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడు చెప్పండి. అది కరెక్ట్గా ఆ జనవరి అంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి తీసుకొని ఉంటారు. పోగానే దాన్ని చింపేసి చెత్తలేసి పాడేసి గీరేసి పక్కన పడేసి ఇప్పుడు గుర్తు కూడా ఉండదు. సరే, అది తీసుకోలేదు, అది లేదు. ప్రతి నెల దేవుని కృపల్లో 1వ తారీఖు దేవుడు మనకేమిస్తున్నాడు? ప్రతి నెల 1వ తారీఖు మనకేమిస్తున్నాడు చెప్పండి? ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం చెప్పండి. దేవునికి సమస్తమో ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి? వాగ్దానం. చెప్పండి, ఏంటిది? ఆకాశము భూమి గతించినా గతించిపోద్దేమో కానీ ఆయన మాట గతించదు. హల్లెలూయా. మాట ఇచ్చి ఎవరైనా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా అంటారా? ఎడా మాట అంటారా? ఇంటికి పోగానే ఈ సీరియల్ చాలయ్యా, కాసేపు సినిమా పెట్టయ్యా, నిద్ర వచ్చేదాకా చూసుకుంటానయ్యా ఫోను, తర్వాత పడుకుంటానయ్యా, అంతేనా? ఏడేమో నీ మాట చాలయ్యా. మనం అబద్ధాలు చెప్పటల్లా, ఏం చేస్తున్నా? పాడుతున్నా కదా. మీరు అలా ఉంటారేమో నాకు తెలియదు. ప్రతి నిమిషం ప్రభు కోసం అంకితం చేయబడి బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నది ఏమనగా, మీ సేవకుడు సేవకురాలను బట్టి మీరు ఎంత సంతోషించవచ్చు. ప్రతి నిమిషం, ఎవ్రీ సెకండ్ ప్రభు కోసమే. ప్రభు కూడా మమ్మల్ని ఆయన కృపలో దాస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వాగ్దానం గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో వాగ్దానం ఇచ్చావు కదా నాకు. వాక్యం చదివేటప్పుడు ఆయన వాగ్దానం, ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, పంపించాడు. యెరూషలేములో నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా పో, రోమా నీ కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. మరుసటి రోజు అడిగే, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను ఎలా వెళ్ళాలి ఏంటంటే, అన్యజనుల వలననో ఇక్కడ వీరి వలననో నీకు ఆపద కలగకుండా హాని కలగకుండా నిన్ను కాపాడే దేవుడు నేను. హల్లెలూయా. ఇంతమంది స్థలాలు ఇచ్చి ప్రార్థన అంత గంభీరంగా జరిగిస్తున్నారంటే, ఇంతమంది లైవ్లో వింటున్నారంటే, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి అంటే, ఈ ప్రాంతం వెలుగుతో నింపబడిందంటే దేవుని కృపయే కదా. హల్లెలూయా. అది ఆయన వాగ్దానమే కదా, అది ఆయన మాటే కదా. వాగ్దానం ఇచ్చాడు ఆయన. కొన్నిసార్లు ఎంత బాధ, ఇంత అంటే లోపల ఎంత ఏడుపు వస్తుంది నాకు. ఎట్లా ఎన్నుకున్నావయ్యా? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఏ పాటివారమయ్యా, ఇంత గొప్ప ఘనత కృప కేవలం నీ కృపే కదయ్యా. దేవుని వాగ్దానం అది. మాట ఇచ్చింది ఆయన, నడిపిస్తుంది ఆయన.
కాబట్టి ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన ఏం గుర్తుపెట్టుకోవాలి? వాగ్దానం. మీకేం వాగ్దానం ఇచ్చాడు? ఈ నెల ఇచ్చిన వాగ్దానం అన్న గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా, ఇదిగో నా శరీరాన్ని తాకయ్యా, నా ఆరోగ్యాన్ని తాకయ్యా, నన్ను బాగు చేయయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పావు కదా, దీని ఎలా మాకు వాగ్దానం ఇచ్చావు కదా, నీకు అన్నీ సాధ్యమే కదా. ఇదిగో ఈ షుగర్ ఎక్కువైపోతుంది, ఇదిగో ఈ బీపీ వల్ల ఒక శరీరం ఒక భాగం అంతా అల్లాడిపోతున్నాను, మా కుటుంబంలో ఈ వ్యాధిని ఏంటి, యేసు నామములో ఇవన్నీ తొలగిపోవును కాక వాగ్దానం ఇచ్చావు కదా. మూడవది, వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన. చెప్పండి ఎలా చేశాడు ప్రార్థన యాకోబు? ఒకటి శ్రమలో చేశాడు. చెప్పాలి గట్టిగా, ఎలా చేశాడు? లైవ్లో చూస్తున్న వారు చెప్పండి, ఎలా చేశాడు? ఒకటి చెప్పాలమ్మా, మీరే తల్లి లైవ్లో చూస్తున్నవారు, టీవీ కాడ కూర్చున్నారు. శ్రమలో చెప్పండి, ఎలా చేశాడు? రెండవది ఎప్పుడు చేశాడు? పద్ధతితో ప్రార్థన చేశాడు కదండి. మూడవది ఎలా చేశాడు? 4వ మాట చూద్దాం, 10వ వచనం, ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి. ఇప్పుడు నేనేమయ్యాను? యోర్దాన్ నుంచి నెట్ట దాటి వచ్చాడంటే యాకోబు కర్ర పట్టుకొని వచ్చాడు అంతే. లాభానికి అక్కడికి వెళ్ళొచ్చాడు, ఒక చెయ్యి కర్ర చేతితో కర్ర పెట్టుకొని, కర్రతో వచ్చిన యాకోబును 2 గుంపుల జనముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. భార్యలు, పిల్లలు, దాసులు, దాసీలు, పశు సంపద విస్తారంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. 4వది, దేవుడు చేసిన కృపలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రార్థనలో దేవుడు చేసిన ఏంటిది? ఉపకారములు. అయ్యా, ఎంత ఉపకారం చేశావయ్యా, చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటొచ్చా, చేతి కర్రతో, ఒక కర్రతో. కొంతమంది అంటారు, ఎన్నుకొండ వచ్చేటప్పుడు ఇస్త్రీ పెట్టితో వచ్చానండి, ఆ పెట్టే ఇప్పుడు దాకా కూడా వాడతానండి, వాడి ఎప్పుడో ఊడిద్ది ఆ పెట్టే. కానీ అది జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. చిన్న బొంకులో వ్యాపారం చేసుకుందామని వచ్చామండి. నాకు కూడా గుర్తు, వినుకొండ వచ్చేటప్పుడు ఒక బ్యాగులో బట్టలు, ఒక బ్యాగులో పుస్తకాలు పెట్టుకుని వచ్చి అంతే కదండి. మనం ఎప్పుడూ అది మర్చిపోకూడదు. ఆ యెషయా గ్రంథం 51 అంటాడు, నీవు ఏ గుంట నుండి త్రవ్వబడితవో, ఏ బండ నుండి చెక్కబడితవో జ్ఞాపకం చేసుకో. ఎంతగా ఆశీర్వదించావయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. యోర్దాను దాటి వచ్చేటప్పుడు చేతిలో కర్రే ఉంది, ఒక చేతి కర్రతో దాటొచ్చానయ్యా, ఒక్కడనే వచ్చా. కానీ ఈరోజు ఇద్దరు భార్యలు పర్మిషన్ కాదు. 2 భార్యలు అంటే ఏం పాస్టర్ గారు 2 భార్యలు? యాకోబుకు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉండకూడదు. అది దేవుని దృష్టిలో వ్యభిచారము, పాపము, చాలా ప్రమాదము, చాలా ప్రమాదము, చాలా భయంకరం. అది జాగ్రత్త అంటున్నాడు. ఒక్క చేతి కర్రతో వచ్చాను. ఇదిగో వచ్చేటప్పుడు చేతి కర్ర పెట్టుకొని వచ్చానయ్యా, ఇదిగో ఈ కర్రతో వచ్చినోడిని 20 సంవత్సరాలు ఏం చేశావు? 2 గుంపుల జనముగా చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. దేవుడు చేసిన కృపలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రార్థనలో మనం కూడా చెప్పండి, నాకేం చేయలేదయ్యా. మనం ఎప్పుడు రొటీన్ డైలాగు, ఏం డైలాగ్ చెప్పండి? నాకేం చేయలేదా, కానీ ఎవరికి చేస్తానో తెలుసా? అదిగో ఎదురింటి వాళ్ళకి మాత్రం వాళ్ళు అడగకపోయినా చేస్తా, వాళ్ళు ఉపవాస ప్రార్థనకు రారు, అయినా వాళ్ళకే చేస్తావు, నువ్వు వాళ్ళకే చేస్తావు. మనం ఏం చేస్తాం తెలుసా? మనకు చేసి మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అందుకని దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఎన్ని చేశాడండి. ఎటు పోయిందో నా షుగర్, అసలు ఎటు పోయిందో బీపీ. వాస్తవంగా
ఇప్పుడు నా డైట్ అని తెలుసు, 3 పూట్ల అన్నమే తింటాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఎటు పోయింది అసలు? ఇదివరకు తినక అంత అల్లాడేవాడిని. ఎంత గొప్ప మేలులు చేసాడు యేసయ్య. ఎన్ని ఉపకారాలు, ఎన్ని ఉపకారాలు, ఎన్ని ఉపకారాలు చెప్పలేము మన జీవితాలు ఆయన చేస్తున్న మేలులు. కాబట్టి 4వదిగా తన ఉపకారములను, కృతజ్ఞతలను, కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన. 5వది ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. చెప్పండి ఆ మాట, చెప్పండి గట్టిగా. ఏంటిదంట? చెప్పాలి ఆ మాట. ఎవరు? అపాత్రుడను. ఇంకా 5వ వచనంలో ఏమంటాడు చూడండి పైన, ఆదికాండం 32:5లో. నాకు పశువులు, గాడిదలు, నా ప్రభువునికి ఇది తెలియచేయనంపితినని ఏమంటున్నాడు? 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 నీ సేవకుడు. చెప్పండి ఏమంటున్నాడు? యాకోబు ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అపాత్రుడను, నా దగ్గర ఏమి లేదు ప్రభువా, నేను అపాత్రుడను, అసలు ఏమీ లేదయ్యా, నీ సేవకుడును అంటున్నాడు. ఏశావు సేవకుడు అంటే యాకోబు. చూడండి ఆ మాట ఎంత చక్కగా. ఇంత దాసి జనము, పశువులు, గాడిదలు, మందలు ఇంతున్నా నీ సేవకుడును. దీన మనసుతో చేసిన ప్రార్థన ఇది. యాకోబు దీన మనసుతో చేసిన ప్రార్థన. చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ దేంతో? శ్రమలో చేసిన ప్రార్థన. 2వది పద్ధతి కదండి. నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నా తండ్రి అయిన ఇస్సాకు. 3వది వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్న ప్రార్థన. 4వది కృపలను జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన. 5వది దీనుడై దీన మనసుతో చేసిన ప్రార్థన. నాకింత చేసావు కదా, నేను అపాత్రుడనయ్యా, ఏ యోగ్యత లేదయ్యా. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ప్రభు నన్ను ఇంతగా హెచ్చించింది నా భక్తి చూసేమో. కాదండి, నా నీతి క్రియలు చూసామో. మనిషి నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గొడ్డలతో సమానం. నువ్వేదో భక్తి పర్వాలవని, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావని, నువ్వేదో దాన ధర్మాలు చేస్తున్నావని, నువ్వేదో పుణ్యకార్యాలు కాదు. కేవలం కేవలం దేవుని కృప 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 తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప కృప తప్ప కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితిలో ఉన్న, ఈ స్థితిలో ఉండడానికి కారణం నీ గొప్పతనం కాదు. కొంతమంది ఎంత అనుకుంటారు తెలుసా అండి? అప్పుడే గర్వం వచ్చేస్తుంది. ఇదంతా నా జ్ఞానంతో పోయిందంతే. చిన్నగా ఈ ఆట ఆడుతుంటారు కదండి, పచ్చీసా ఏమాట అది, పాము ఆట ఆడతారు కొంతమంది. ఏమాట? ఇట్టేసిదన 5 పడిందా, ఏడొక పాము ఉందిరా, ఏడ నిచ్చెన ఉందిరా, ఈ నిచ్చెనకి 41లోకి వచ్చారా, ఇంకొక 2 వేసి ఈ 2కి 59లోకి వచ్చావరా, ఇంకొక 2 వేసి 79లోకి వచ్చావరా, ఇంకొక 2 వేసి 99 కాడుంది ఒక పాము. అబ్బా కరిసిందిరా, పాము కరిసింది. ఆడబడ్డావు, ఒకటికి వచ్చావు. ఎప్పుడైతే మన బలం, మన గర్వము, మన జ్ఞానం అనుకుంటామో అక్కడ దొక్కిద్ది పాము. చెప్పండి, ఏం దొక్కిద్ది? పాము ఆడ దొక్కితే ఏడకొచ్చి పడతావు? ఒకట్లో పడతావు. పౌలు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంఘాలు కట్టినా, ఇంత సేవ చేసినా, ఇంత వర్తమానాలు అందించినా ప్రయాసపడినది నేను కాదు, కేవలం దేవుని కృప. నేను అపాత్రుడను.
యోగ్యత లేని వాడును, ప్రభు ఆడుకుంటుంటే వాడబడుతున్నానంతే. యాకోబు అంటున్నాడు, నేను అపాత్రుడను. ఇంత మేలు చేసావు కదా దేవా, నేను అపాత్రుడను. నా దగ్గర ఏ అర్హత లేదయ్యా. మా అన్న దగ్గర జ్యేష్ఠత్వం దొంగిలించాను, నా పేరే మోసగాడు, ఆ పేరే. ఈ ప్రార్థన చేసిన తర్వాత యాకోబు తర్వాత ఆ రాత్రికి యబ్బోకు రేవు దగ్గర దేవునితో ఏం చేస్తాడు తెలుసా? పెనుగులాడతాడండి. ఇంత దీన మనసు కలిగాడు కాబట్టే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత తగ్గింపు ఉంది కాబట్టి దేవుని చేతిలో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇది దీన మనసుతో చేసిన ప్రార్థన. చెప్పండి 5 విషయాలు. 1, శ్రమలో చేసిన ప్రార్థన. 2వది, ఒక పద్ధతితో చేసిన ప్రార్థన. 3వది, వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన. 4వది, ప్రభు చేసిన ఉపకారాలు కృపలు జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన. 5వది, దీన మనసుతో చేసిన ప్రార్థన. ఇప్పుడు 11వ వచనం, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచు. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపచేదునని సెలవిచ్చితివే అనెను. ఇది పూర్తి విశ్వాసంతో చేసిన ప్రార్థన. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడు చూడండి, 13వ వచనం, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఇంక లేచాడంతే. ప్రార్థన చేశాడు, ఆ స్థలం నుంచి లేచాడు. దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసే మనకు కూడా ఈ విశ్వాసం ఉండాలి. ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేశాడు, ఇంక లేచాడు, ముందుకెళ్ళిపోయాడు. వెనక్కెళ్ళలా. ప్రార్థన చేసి వెనక్కెళ్ళకూడదు, ప్రార్థన చేసి వెనక్కెళ్ళకూడదు. నో టర్నింగ్ బ్యాక్. నాగటి మీద చెయ్యి వేసి ఎక్కడికి వెళ్ళకూడదు? వెనక్కెళ్ళకూడదు. క్రీస్తు ఆశీర్వాద సంఘానికి అడుగుపెట్టి మరలా ఎక్కడికి వెళ్ళకూడదు? వెనక్కి వెళ్ళకూడదు. నాగటి మీద చెయ్యేసావు. వన్స్ యూ డిసైడెడ్, నేను వస్తాను, ప్రభువులు ఎదుగుతానని తీర్మానం, నా కోసం కాదు, ప్రభు కోసం, ప్రభువులు ఎదుగుతానని తీర్మానం తీసుకున్నాక ప్రార్థన చేశాడు, లేచాడు, ముందుకెళ్ళిపోయాడు. అన్న చంపుతాడు, ఇంక భయపడలా, ప్రభు చూసుకుంటాడు. యెహోవా ఈరే. సమాధుల తోటలో స్థలం ఎందుకు? ప్రభు చూసుకుంటాడు. ఏమో ఈ లోపు రాకడి వస్తే సమాధి లేకుండానే ఎత్తబడతాం అంతే. డిసైడ్ అయ్యి విశ్వాసంతో చేసిన ప్రార్థన ఇది. ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేశాడు, ప్రభుకు అప్పగించుకున్నాడు, లేచాడు, ముందుకెళ్ళిపోయాడు. ఈ రాత్రిను మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును. విశ్వాసంతో ప్రార్థన చేయండి. చేద్దామా? ఈ రాత్రి ప్రార్థన చేద్దామా? ఈ 6 విషయాలు యాకోబు చేసిన ప్రార్థనలో నుండి 6 అద్భుత విషయాలు చెప్పండి. ఈ ప్రార్థన మొదటి ఎక్కడ చేసిన ప్రార్థన? శ్రమలో చేసిన ప్రార్థన. 2వది పద్ధతితో చేసిన ప్రార్థన. 3వది వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన. 4వది ప్రభు చేసిన ఉపకారాలు కృపలు జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన. 5వది దీన మనసుతో చేసిన ప్రార్థన. 6వది విశ్వాసంతో చేసిన ప్రార్థన. ప్రార్థనలో ఇన్ని ఆశీర్వాదాలు. ఇలా ప్రార్థన చేస్తే యాకోబును తప్పించి యాకోబును ఆశీర్వదించి కదండి దేవుడు. యాకోబులో మనమైతే ఏం చూస్తాం? యాకోబు అంటే మనం ఏం చదువుతాం? చూసారా ఎంత సునాయాసంగా చెప్పారు. కానీ యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నేను యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు అన్నాడు దేవుడు. దేవుడు మనలో దోషాలు చూసే దేవుడు కాదు. మనమేమో వాడు అబద్ధికుడురా, వాడు పలానా మోసగాడురా, వాడు అది చేస్తాడురా, ఇది చేస్తాడురా. మనుషుల్లో లోపాలు చూస్తాం, మనుషుల్లో నెపములు చూస్తాం,
వేలు పెట్టి చూపిస్తూ ఉంటాం, వాళ్ళది వీళ్ళది అని మనం ఇట్లా చేస్తాం. కానీ యేసయ్య మాత్రం యేసయ్య మనల్ని చూడగానే మనలో ఏం చూస్తాడో తెలుసా? చెప్పండి, ఏం చూస్తాడో తెలుసా? మనలో యేసయ్యనే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో యేసయ్యనే. ఆదామును చూడండి, సర్పాన్ని శపించాడు దేవుడు ఆదిలో. బాగా వినండి ఈ మాట, ముగిస్తారు. సర్పాన్ని శపించాడు, నీవు మన్ను తింటావు, నిన్ను చంపుతారు, నీ తల మీద కొడతారు. ఇటు చూశాడు. హవ్వను శపించాడు, ఇదిగో ఈ రోజు నుంచి నీ ప్రసవ వేదన ఎక్కువగును. ఇటు చూశాడు, ఆదామును చూశాడు, మాటలు రాలా. ఆదామును చూసి శపించచ్చుగా, మాటలు రాలా. ఎందుకో తెలుసా? ఆదామును చూడగానే ఆదాములో కడపాటి ఆదాయమైన యేసయ్య కనపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూడగానే యేసయ్య మనలో ఎవరిని చూస్తాడో తెలుసా? యేసయ్య మనలో ప్రభువుని చూసుకుంటాడు. ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ దారి తప్పిన వారమే ప్రభు వదిలిపెట్టడండి. ఈ క్రిస్మస్లో ఈ రాత్రి ప్రభు నిన్ను వదిలిపెట్టాడు. ఏ దేవుడు యాకోబును ఆశీర్వదించాడో ఆ శ్రమలో కదండి, దావీదు ఒక మాట అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించనని చెప్పింది దేవుడు. ఈ రాత్రి మనం ప్రార్థన చేయించు ఉండగానే ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగించునుగాక, జరిగించునుగాక. ఇక ఆలస్యం ఎందుకు, ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించి దేవుని సన్నిధిలో, లైవ్లో చూస్తున్నవారు అమ్మలారా మీరు కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. పాస్టర్ గారు మేమెట్టా మీకు తెలుసండి అంటే మీరే తెలుసు నాకు అంతే. దయచేసి అలాగే మోకరించగలిగిన వారు మోకరించండి. లైవ్లో చూస్తున్న వారు కూడా, ఇళ్లలో ఈ మాటలు వింటున్నవారు, మీకు దేవుడు శక్తినిస్తే, కాళ్ళు బాగుంటే, ఆరోగ్యం ఉంటే మోకరించి ప్రార్థనలు ఏకీభవించండి. యాకోబు చేసిన ప్రార్థనలో నుంచి ఈ రాత్రి దేవుడు అమూల్యమైన 6 విషయాల ద్వారా మనం దర్శించి ఉండగా, ఎప్పుడు యాకోబు ఈ ప్రార్థన చేశాడు, ఎప్పుడు యాకోబు ఈ ప్రార్థన చేశాడో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేశాడు. శ్రమలో ప్రార్థన ఇది, శ్రమలో చేసిన ప్రార్థన. ఈ రాత్రి మీరు కూడా ఏదైనా శ్రమలో ఉన్నారేమో, కష్టంలో ఉన్నారేమో, ప్రార్థన చేసుకోండి. శ్రమలో చేసిన ప్రార్థన, ఒక పద్ధతితో చేసిన ప్రార్థన, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన, దేవుడు చేసిన కృపలు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థన, దీనుడుగా దీన మనసుతో చేసిన. ముందుకు రావచ్చు, చాలా స్థలం ఉంది. ముందుకు వచ్చి మోకరించండి, దేవుని సన్నిధిలో ముందుకొచ్చి మోకరించగలిగిన వారంతా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి యాకోబు చేసిన ప్రార్థనలో నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడి ఉండగా, యాకోబు చేసిన ప్రార్థన జీవితం, యాకోబుకున్న ప్రార్థన జీవితం, యేసయ్యా నాకు కూడా దయచే దేవా. యాకోబుకున్న ప్రార్థన జీవితం నాకు కూడా దయచే దేవా, నాకు కూడా దయచేయ. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. యాకోబు చేసిన ప్రార్థనలో నుంచి 6 అమూల్యమైన విషయాలు దేవుడి రాత్రి మనకు తెలియపరిచినాడు. ఒకటి, ఇది శ్రమలో చేసిన ప్రార్థన. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి అని ప్రభువే చెప్పాడు. ప్రార్థన చేయండి. కష్టంలో వచ్చారా, శ్రమలో వచ్చారా, ఇరుకులో వచ్చారా, ఇబ్బందుల్లో వచ్చారా, పిల్లల సమస్యలు ఉన్నాయా, ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారా, ప్రార్థన చేయండి. శ్రమలో దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయాలి. శ్రమలో ప్రార్థన చేద్దాం. రెండవది, ఒక పద్ధతితో ప్రార్థన చేయాలి. నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో మనం ప్రార్థన చేయాలి. యేసు నామం అన్ని నామముల కంటే పైనామం, ఘనమైన నామం, శక్తిగల నామం. యేసు నామంలో ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. నాలుగవది, ప్రభు చేసిన మేలులు. ఆయన ఏ మేలులు చేయలేదు అనుకుంటున్నావేమో, ఎన్నో మేలులు నీ పట్ల చేశాడు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డల్ని దీవించాడు కదండి. ఇంతగా నీ కుటుంబాన్ని హెచ్చించాడు కదా, ఎన్నో మేలులు చేశాడు కదా. ఆ మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఐదవదిగా, దీన మనసుతో, ఇంతగా చేసావు, నేను అపాత్రుడనయ్యా,
నేను అపాత్రుడనయ్యా. దీన మనసుతో చేసిన ప్రార్థన ఇది, దీనుడుగా చేసిన ప్రార్థన. ఆ రోజుగా అది విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేశాడు. ఇక లేచాడు, లేచి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రార్థన విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. నిజమైన ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రాత్రి దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక, ప్రభు మీ పట్ల ఘన కార్యాలు చేయునుగాక, ప్రభు మీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ రాత్రి యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఈ రాత్రి యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. విశ్వాసంతో మొరపెట్టండి, విశ్వాసంతో మొరపెట్టండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. గట్టిగా లైవ్లో చూస్తున్న వారు కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. విశ్వాసంతో యేసయ్య సన్నిధిలో ప్రార్థించండి. విశ్వాసంతో యేసయ్య పాదాలు తడపండి. ప్రభు మీ పట్ల కార్యాలు చేయునుగాక, కార్యాలు చేయునుగాక. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందల నీటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పరవళ్ళు త్రొక్కెదా. నా కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయాల నీటిలో
యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. నా అపజయాల నీటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయించు ఉండగా నా ప్రభు మీ మధ్యలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారు ఎందరు శ్రమలో ఉన్నారో మీరు ప్రార్థన చేయించు ఉండగా నా ప్రభు మీ ప్రక్కనే నిలబడ్డాడు. నా ప్రభు మీ ప్రక్కనే సంచరిస్తున్నాడు. ప్రార్థన ఆలకించువాడు, మీ కన్నీరు తుడుచువాడు ఈ రాత్రి మీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు, మీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. సర్వాంగ సుందరుడు నా ప్రభు, సద్గుణ శేఖరుడైన నా ప్రభు, సద్గుణశీలుడైన నా ప్రభు. ఇదిగో మీరు ప్రార్థన చేయించు ఉండగా, మీరు ప్రార్థన చేయించు ఉండగా నా ప్రభు సన్నిధి మీరు అనుభవించుదురుగాక, నా ప్రభు సన్నిధి మీరు అనుభవించుదురుగాక. ఇదిగో ఆయన దాటిపోకముందే, ఆయన దాటిపోకముందే అడగండి, అడగండి, అడగండి. యేసయ్యను అడగండి, అడగండి, అడగండి. ప్రభువా, ప్రభువా కార్యాలు చేయయ్యా, కార్యాలు చేయి తండ్రి, కార్యాలు చేయయ్యా. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి మీరు అనుభవిస్తూ ప్రార్థించే, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థించే. ప్రభు మీ మధ్యలో ఉన్నాడు, ప్రభు మీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు యేసయ్య. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దాటిపోకముందే, ఆయన దాటిపోకముందే ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఏది కావాలో అడగండి, ఏది కావాలో అడగండి, స్పష్టంగా అడగండి, స్పష్టంగా అడగండి. యాకోబు అడిగినట్టుగా, యాకోబు అడిగినట్టుగా, యాకోబు అడిగినట్టుగా అడగండి. యేసయ్య సన్నిధిలో అడగండి, యేసయ్య సన్నిధిలో అడగండి. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన చేసుకుందాం, దైవ సన్నిధిని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామా. దేవుడు మన మధ్యలో ఉండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించే దేవుడు ఇదిగో మీ వాకిటి దగ్గరకు వచ్చినాడు, మీ మధ్యలోకి వచ్చినాడు, మీ ఇంటిలోకి వచ్చినాడు. మీరు మోకరించిన చోటే మీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య, మీరు మోకరించిన చోటే మీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుండగా, కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుండగా యేసయ్య ఘన కార్యాలు జరిగించునుగాక, కృప కలుగునుగాక. మీ అపజయాలన్నిటిలో మీరు విడుదల చూచెదరుగాక. యెహోవా నిస్సిగా మీ పట్ల ఘన కార్యాలు చేయునుగాక. నిందలన్నిటిలో యెహోషాపాతుగా ధైర్యం ఇచ్చి కార్యాలు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, 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 ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదామా?
ఎవరైనా ఒకరు ప్రేరేపణ హృదయం కలిగిన వారు ముందుకొచ్చి ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించవలసిన మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా, జీవము గల మా ప్రభువా, నీకు వందనాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నిన్ను నమ్మిన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టేవాడవు కాదు నా తండ్రి. అయా, ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాన్ని నీ బిడ్డలు హృదయాల్లో హత్తుకునే భాగ్యాన్ని దయచేయి నాయన. ఈ లోకము శాశ్వతమని మేము తలంచుటలేదు నా తండ్రి. అయా, మాకు చివరిలో నీ యొక్క పరలోక రాజ్యానికి మేము వారసత్వం పొందుకోవాలని నీ బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు వారి ఆశలను నెరవేర్చగలిగిన దేవుడవు నీవు మాత్రము తప్ప మరి ఎవరు లేరు నా తండ్రి. నీ మాటలలో జీవమున్నది, నీ చూపులో స్వస్థత ఉన్నది, నీ అడుగులలో స్వస్థత ఉన్నదని ప్రభువా. అయా, నీ దైవదాసుని ఇంతవరకు బలముగా వాడుకున్నందుకు నీకు వందనాలు. ఆరాధనలో, పాటలలో, వాక్యములో ప్రభువా మీరెంతగానో ఆశీర్వాదకరముగా మార్చిన తండ్రి నీ బిడ్డను వాడుకున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను వారి బిడ్డలు చదువుచుండగా నా తండ్రి వారి నడవడిలో, వారి ప్రవర్తనలో, వారి చదువులో మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయపడతారని ఆశిస్తున్నాం. అయితే ఎవరైతే ప్రభువా అనారోగ్యముతో, సమస్యలతో ఇక్కడికి చేరి ఉన్నారేమో, కుటుంబ వేదనలో ఉన్నారేమో నా తండ్రి, అట్టి బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్చమని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువును యేసు నామంలో ప్రార్థించి బహుగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా, పరవశించి పాడుచు పరవళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపినికి స్తోత్రాలు. ఈ రాత్రి మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. సజీవుడిగా మా మధ్యలో ఉన్న దేవాల స్తోత్రం. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సన్నిధి కొరకై స్తోత్రాలయ్యా. ఎవరు ఏ కన్నీటితో వచ్చారో, ఏ శ్రమలో వచ్చారో, యాకోబు శ్రమలో ప్రార్థన చేశాడయ్యా. ఇది శ్రమలో చేసిన ప్రార్థనని విన్నాం, ఒక పద్ధతితో చేసిన ప్రార్థనని విన్నాం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసిన ప్రార్థనని విన్నాం, మేలులు గుర్తు చేసుకుంటూ చేసిన ప్రార్థన విన్నాం, దీన మనసుతో చేసిన ప్రార్థనని విన్నాం, విశ్వాసంతో చేసిన ప్రార్థనని విన్నాం. విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి ఈ రీతిగా ప్రార్థన చేయటం మాకు నేర్పించి మీరు కృప దయచేయమని, సన్నిధిలోకి వచ్చిన బిడ్డలు, లైవ్ చూస్తున్న బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించినందుకు నీ వందనాలు చెల్లిస్తూ, ప్రార్థన గొప్ప విజయం దయచేయునుగాక, బిడ్డల జీవితాల్లో గొప్ప విజయాలు చూచుదురుగాక. ఈ పండుగ దినాల్లో అసమాధానం తొలగించి సమాధానం దయచేయండి, అనారోగ్యం తొలగించి స్వస్థత కలుగునుగాక. ఎవరు లైవ్లో చూస్తున్నవారు, సన్నిధి కూర్చున్న ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో స్వస్థత కలుగునుగాక. నడినెత్తి మొదలుకున్న అరికాల వరకు స్వస్థత కలుగునుగాక. ఎవరు వారి పిల్లల గురించి ప్రార్థన చేస్తూ మీ పిల్లలకు నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక, దురలవాట్ల నుంచి విడుదల కలుగునుగాక, చీకటి శక్తుల మీద విడుదల కలుగునుగాక, వ్యాపారాలు దీవించబడునుగాక, పెట్టుబడులు ఆశీర్వదించబడునుగాక, కోర్టు సమస్యలు తొలగిపోనుగాక, పరిష్కారం దొరుకునుగాక. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయబడునుగాక. సుఖమైన ప్రసవాలు కలుగునుగాక, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవములు కలుగునుగాక, నిరుద్యోగులు ఉద్యోగ భవిష్యత్తు పొందుకొనుదురుగాక, ఏకాంగులు సంసారులుగా దీవించబడుదురుగాక, చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానము కలుగునుగాక. ఇది జ్ఞాపకం చేసుకొని దీవించమని, రేపటి ఆరాధనల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, పరిచర్యను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.